హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకుని వెజిటేబుల్ పులావ్ రెసిపీ చెప్తానండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది. మనకు లంచ్ బాక్స్లో అయినా చాలా ఈజీగా అయిపోతుంది. ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ముందు నేను మిల్ మేకర్ని వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసి ఉడికించుకొని ఈ పక్కన పెట్టుకున్నానండి. తర్వాత 2 ఆనియన్స్, 2 టమోటాలు, క్యారెట్, బీన్స్, ఆలు, 4 పచ్చిమిర్చిలు తీసుకున్నాను. నేను చాలా తక్కువ వెజిటేబుల్స్ తీసుకున్నానండి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2 పట్ట, 2 లవంగాలు, 2 ఇలాచీ మొగ్గలు వేసాను. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అది తొందరగా వేగడానికి కొంచెం ఉప్పు వేసానండి. అది వేగుతూ ఉన్నప్పుడు నేను ఇక్కడ పక్కన తీసి పెట్టుకున్న మిల్ మేకర్ చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మనకు ఆనియన్స్ లైట్ అండ్ బ్రౌన్ కలర్లోకి వేగిపోయాయి. అందులో 4 పచ్చిమిర్చి వేసాను. అవి కూడా వేగిన తర్వాత టమోటాలు వేసాను. ఈ విధంగా టమోటాలు మగ్గిన తర్వాత నేను 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది కూడా బాగా వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసి బాగా కలిపి అందులోకి మన టేస్ట్కి సరిపోయేంత కారాన్ని వేసుకున్నాను. తర్వాత 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసాను. దాన్ని బాగా కలిపి అందులోకి 2 నిమిషాలు మూత పెట్టేశానండి. తర్వాత అది బాగా ఈ విధంగా వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి దాన్ని కూడా బాగా వేయించి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచానండి. తర్వాత వచ్చి దాంట్లోకి పెరుగు వేసాను. ఒక కప్పు పెరుగు వేసి ఒక చిన్న దబ్బ నిమ్మరసం పిండాను. అది పిండి బాగా కలిపి దాన్ని కూడా 2 నిమిషాలు మూత పెట్టి ఉంచానండి. ఈ తర్వాత వచ్చి కొత్తిమీర, పుదీనాని కట్ చేసి పెట్టుకున్న దాన్ని దీంట్లోకి వేసి బాగా కలిపాను. ఇప్పుడు నేను ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అందుకని నేను ఇక్కడ 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఆ వాటర్ బాగా మరిగేంత వరకు మనము ఉంచాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ 1 గ్లాసు బియ్యాన్ని నానబెట్టుకొని ఉన్నానండి. ఇక్కడ మనకు వాటర్ అనేది బాగా మరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే మనం రైస్ అనేది యాడ్ చేయాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలండి. బాగా కలిపి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత అది వాటర్ని కొంచెం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మనము కింద ప్యాన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకు రైస్ అనేది బాగా ఉడుకుతుంది, పొడి పొడిగా వస్తుంది. అందువల్ల ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం కింద ప్యాన్ అనేది పెట్టుకోవాలి. మనకు కింద అనేది అడుగంటకుండా ఉంటుంది ప్యాన్ పెట్టుకోవడం వల్ల. ఇప్పుడు స్లిమ్లో పెట్టేసి కొంచెం రైస్ని కింద పైన ఈ విధంగా కలుపుకున్నాను. తర్వాత లాస్ట్లో చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. కొత్తిమీర, పుదీనా. ఈ విధంగా కొత్తిమీర, పుదీనా చల్లడం వల్ల మనకు రైస్కి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. చివరిలో ఈ విధంగా కొత్తిమీర, పుదీనా చల్లుకోండి. మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. తర్వాత 5 నిమిషాలు ప్లేట్ మూసి ఉంచాను. తర్వాత ఈ విధంగా ఆవిరి అనేది వస్తుంది. అంతే, మనకు కావాల్సిన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.